తులారాశి వారు కాస్త ఈ నెల అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. ఉగాది తర్వాత చాలా మేలు జరుగుతుంది. ఇంకా ఆర్థిక విషయంలో వచ్చేటప్పటికి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఖర్చులు, తీసుకున్న అప్పులు, చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ కాస్త ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం మీకు ఈ నెల. విలాస ఖర్చులు కాస్త తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్య దాంపత్యం రాహు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రేమలో అపార్థం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు. ఈ విడిపోయి ఉంటారు చూసారా, విడాకుల కోసం ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడితే ఉగాది తర్వాత మంచి అవకాశాలు ఉంటే కలిసిపోతారు. పాత ప్రేమ మళ్ళీ తిరిగి పొందుతారు ప్రేమికులు. రహస్య సంబంధాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచండి. పూజలు, పునస్కారాలు, హోమాదులు, ఇవన్నీ జపాదులు కూడా కొంచెం చేయండి, చాలా మంచిది. సోదరుల మధ్య ఇచ్చిపుచ్చుకునే దాంట్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహానికో లేకపోతే వాళ్ళకి మీరు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ సమతుల్యత పాటించండి. ప్రేమను మెయింటైన్ చేయండి. ఊరికే ఏదో తొందరపాటుగా ఇచ్చేసేసుకొని ఇబ్బంది పడకండి. వాస్తవానికి మీరు ఇబ్బంది పడకండి.